6 నెలల కాలంలో సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు పటిష్టమైన చర్యలు చేపట్టామని, సీఎం సూచనలకు అనుగుణంగా సామాన్య భక్తులకు పెద్దపీట, తిరుమల పవిత్రత కాపాడేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని, సర్వదర్శనం భక్తులను క్యూలైన్లో వేచి ఉండే సమయాన్ని తగ్గించామని, లడ్డూ నాణ్యత, పారిశుద్ధ్యం, క్యూలైన్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించామని టీటీడీఓ శ్యామలారావు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో టీటీడీఈఓ శ్యామలారావు మాట్లాడుతూ దాతలు నిర్మించిన అతిథి గృహాల పేరు మార్పులకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 45 అతిథి గృహాలకు టీటీడీ సూచించే పేర్లను దాతలు ఎంపిక చేయాలన్నారు. సీఎం ఆదేశానుసారం మిషన్ 2047 అమలు చేస్తున్నట్లు, 2019 మాస్టర్ను మరింత అభివృద్ధి చేసి అమలుపరిచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తిరుమల క్షేత్రాన్ని అన్ని ఆధ్యాత్మిక నగరాలకు ఆదర్శంగా నిలుపుతామన్నారు. కాలిబాట, మల్టీలెవెల్ పార్కింగ్, రోడ్ల విస్తరణ, లింక్ రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. 42 ఎకరాల్లో బేస్ క్యాంపు ఏర్పాటు, తిరుమలకు వచ్చే వాహనాల నియంత్రణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్బన్ డిజైన్ గైడ్లైన్కు అనుగుణంగా నిర్మాణం చేస్తున్నామని, అన్యమత ఉద్యోగస్తులను ఇతర శాఖలకు బదిలీ లేదా వీఆర్ఎస్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. అనధికార షాపులు, హాకర్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. నెయ్యి కల్తీని గుర్తించేలా తిరుమలలో అధునాతన ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్టీడీపీ సహకారంతో 70 లక్షల విలువ చేసే యాత్రలు విరాళం అందించారని, ల్యాబ్లో పనిచేసేందుకు సిబ్బందికి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. నెయ్యి పరీక్షలపై ప్రస్తుతం ట్రయల్ రన్ సాగుతోందని, ప్రసాదాలకు వినియోగించి ముడి సరుకు సరఫరా చేసేందుకు రైలిన్స్తో ఒప్పందం చేసుకున్నామని అన్నారు. జీడిపప్పు, బాదం పప్పు, శనగపప్పు, కందిపప్పు, ఉద్దిపప్పు తదితర పదార్థాలు రిలయన్స్ సరఫరా చేస్తుందని అన్నారు. టీటీడీ పరిధిలోని 61 ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుచానూరు అమ్మవారి ఆలయ మాడవీధుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, ఆకాశగంగా, పాప వినాశనం తీర్థాలను అభివృద్ధి చేస్తామన్నారు. హిందూ ధార్మిక పరిషత్ కోసం టీటీడీ ఏటా 100 కోట్లు వెచ్చిస్తున్నామని అన్నారు. ధార్మిక పరిషత్తులో లోపాలను గుర్తించామని, ఆడిట్ చేసి అవకతవకలను బయటపెడతామన్నారు. ధార్మిక పరిషత్పై నిపుణుల కమిటీ వేసి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. యువతలో భక్తిభావం పెంపొందించేలా చర్యలు చేపడుతున్నట్లు ఈ కార్యక్రమంలో చాగంటి పాల్గొంటారని అన్నారు. తిరుమలలో హోటల్స్లో నాణ్యత లేవని, తిరుమలలో పెద్ద హోటల్స్, జనతా క్యాంటీన్లపై ఓ పాలసీ తీసుకొస్తామని తెలిపారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎలా అయితే ఆంధ్రప్రదేశ్కి స్వర్ణాంధ్ర విజన్ 2047 చేయడం జరిగిందో, ఆ విధంగానే తిరుమల విజన్ 2047 చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రపోజల్స్ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రపోజల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తిరుమల పట్టణం ఏదైతే ఉందో అది ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలనేది ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే ఇప్పటిదాకా చూస్తే అది ఒక ఎడ్హాక్ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కాటేజ్ కట్టాలంటే ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ కట్టేద్దాము, లేకపోతే వెనక్కి జరుపుదాం, ముందుకు జరుపుదాం, లేదా రోడ్డు ఏమైనా వేయాలంటే దానికి ఒక ప్రణాళిక లేకుండా, ఒక మాస్టర్ ప్లాన్ లేకుండా, ఎంత విడ్త్ ఉండాలి, ట్రాఫిక్ని బట్టి ఒక రోడ్డు విడ్త్ ఉండాలి, అవన్నీ లేకుండా కొంత హెఫజార్డ్గా జరుగుతుంది చాలా సంవత్సరాల నుంచి అనేది మనం అందరం గ్రహించాల్సిన విషయం. అలాగే 2019లో టుడా మాస్టర్ ప్లాన్లో ఒక జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ కింద తిరుమల ఉంది. కాకపోతే ఇది 2017 డేటా సంబంధించిన ప్లాన్, అంటే 2017 ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని చేసిన ప్లాను. ఆ ప్లాన్ని గత 5 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు. సో ఇప్పుడు అదే ప్లాన్ని మనము లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మనం అప్డేట్ చేసుకొని కొత్త ప్లాన్ తయారు చేయడం, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం అనేది మన ఉద్దేశం.